అందరికీ నమస్కారం. చాలా సంతోషకరమైనటువంటి దినం ఈరోజు. ఏజెన్సీ ప్రాంతం పాలవంచ మండలం ములకలపల్లి దమ్మపేట అశ్వారావు ఈ ప్రాంతం ప్రాంతీయ హాస్పిటల్ నూతనమైనటువంటి హాస్పిటల్ని మల్టీ స్పెషాలిటీ ప్రారంభించడం. ప్రతి చిన్నదానికి మనం ఖమ్మం కాకపోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అందరికీ అందుబాటులో సరిపోక ఏదైనా ఇబ్బంది వస్తే ఖమ్మం పోయే పరిస్థితి ఉంది. అటువంటి స్థితిలో పాల్వంచలో కొత్తలో మరిన్ని హాస్పిటల్స్ పెరగాల. పాల్వంచలో మరి ఈనాడు ప్రాంతీయ హాస్పిటల్స్ మంచిగా బిల్డింగ్ కూడా మన మధు గారి బిల్డింగ్ కూడా బాగా అందరితో మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ హాస్పిటల్ ప్రారంభించుకోవడం సంతోషకరం. డాక్టర్ గారు రమేష్ గారికి, మేడం చైతన్య గారు, వంశీ కృష్ణ గారికి, శ్రీధర్ గారు ఇక్కడే ఉన్నారు. అంటే దీంట్లో జనరల్ సర్జన్ కానీ, ఆర్థోపెడిక్ కానీ, అదేవిధంగా డెంటల్ సంబంధించి కానీ, ఎనస్థీషియా బయట నుంచి ఎనస్థీషియా రావాల్సిన పని కూడా సర్జన్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ అంటే యాక్సిడెంట్ కేర్ కానీ, పాము కాటు కానీ, ఏ ఇబ్బంది అయినా సరే 24/7 ఈ హాస్పిటల్ని అందుబాటులోకి తెచ్చినందుకు కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ ప్రజలందరి తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈనాడు ముఖ్యమంత్రి గారితో ప్రత్యేకంగా 10:30కే అపాయింట్మెంట్ ఇవ్వడంలో ఎమ్మెల్యే గారు రాలేకపోయారు. ప్రత్యేకంగా మళ్ళీ ఎమ్మెల్యే గారు మొత్తం అధికారులు కూడా వచ్చి ఈ హాస్పిటల్ని మనందరూ ప్రోత్సహిద్దాం. ఇప్పుడు రాజ్కుమార్ గారు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు, సిపిఐ పట్టణ కార్యదర్శి సాయిబాబు గారు, మండల కార్యదర్శి పూర్ణ గారు, రాహుల్ గారు, కోనేమణి గారు, సురేష్ గారు, శ్రీనివాస్ గారు, ఉన్నటువంటి పెద్దలందరూ ఉన్నారు. భీముడు గారు మరి మేడం గారి తండ్రి గారు మాకు చాలా బాధ. మన జిల్లాకు కూడా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్ ఇంజనీర్గా పనిచేసి ప్రజలకు సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి భీముడు గారు. కాబట్టి మన అందరం కూడా సామాన్యులకు ఈ వైద్యాన్ని అందించడంలో ఈ హాస్పిటల్ సక్సెస్ఫుల్ కావాలని మనందరం దీనికి పౌర సమాజంగా సహకరిద్దామని కోరుతూ మరి డాక్టర్ గారు అందరికీ కూడా నా తరఫున, సాంసవ్ గారి తరఫున, ప్రజలందరి తరఫున